నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న సర్పంచ్లు నిరసనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించడంతో పాటు నెలకు 5,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీల్లో చెక్ పవర్ విషయంలో వస్తున్న వార్తలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఉప సర్పంచ్లకు స్టాండింగ్ కమిటీలతో అవకాశం కల్పించాలని, శిలాఫలకాలపై సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ల పేర్లు పెట్టాలని కోరారు. గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు 3,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని వెల్లడించారు. 70 లక్షల మందికి రాష్ట్రంలో పెన్షన్లు ఇస్తున్నారు. ఇలా ఎమ్మెల్యేల జీతాలు పోతుంటే లక్షలలో పెరిగిపోతానే తప్ప తగ్గే పరిస్థితి లేదు. మరి ఇలాంటి సమయంలో మరి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వార్డు మెంబర్కు ఎందుకు ఒక గౌరవ వేతనం ఉండదు, ఒక ఉప సర్పంచ్కి ఎందుకు గౌరవ వేతనం ఉండదు? ఈరోజు ఉప సర్పంచ్ల ఫోరం రాష్ట్ర కమిటీ పక్షాన మేము ఉప సర్పంచ్లకు 5,000 గౌరవ వేతనం, వార్డు మెంబర్లకు 3,000 గౌరవ వేతనం ఉండాలని ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలా గ్రామ స్థాయిలో ఇందిరమ్మ కమిటీలు కానీ, అంగన్వాడీ కమిటీలు కానీ, స్కూల్ కమిటీలు కానీ, స్టాండింగ్ కమిటీలు వేసినప్పుడు చైర్మన్గా సర్పంచ్కి అవకాశం ఇస్తున్నారు కానీ వైస్ చైర్మన్గా ఉప సర్పంచ్కి అవకాశం ఇవ్వట్లేదు. మరి మేము కూడా మెజార్టీ వార్డు మెంబర్లతోటి 70% మంది వార్డు మెంబర్లతోటి మేము ఇలా నియామకం కావగలిగినాం. మరి ఇలా మేము 70% మంది వార్డు మెంబర్లు అంటే 70% మంది గ్రామ ప్రజలకు మేము డైరెక్ట్ రిప్రజెంటేటివ్స్. సో మా డిమాండ్లు అన్నీ ఒకటే అన్న. ఒకటి, ఇప్పుడు వస్తున్నటువంటి చెక్ పవర్ మీద వస్తున్న వార్తలను ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఖండించాలి. రెండోది, శిలాఫలకాల మీద ఉప సర్పంచ్ వార్డు మెంబర్ల పేర్లు ఉండాలి. అదేవిధంగా ఉప సర్పంచ్లకు 5,000 రూపాయల గౌరవ వేతనం, వార్డు మెంబర్లకు 3,000 రూపాయల గౌరవ వేతనం ఉండాలి. అదేవిధంగా తీర్మానాలలో సంతకాలు సర్పంచ్ సెక్రటరీలతో పాటు ఉప సర్పంచ్ల సంతకాలు కూడా అందులో